ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా? రోజుల తరబడి మాట్లాడుకున్న తరగని ఈ టాపిక్తో మూవీ చేశారు అనన్య పాండే. ఆల్రెడీ ఈ ఏడాది ఆమెకు కాల్ మీ బై సక్సెస్ క్రెడిట్ ఉంది. బ్యాడ్ న్యూస్లో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చేశారు. అయినా అనన్య ఇంకేదో మిస్ అవుతున్నారా? వరుస ప్రాజెక్టులతో జోరు మీదున్నారు అనన్య పాండే. ఆమె నటించిన కంట్రోల్ వచ్చే నెల 4న విడుదల కానుంది. మీ జీవితం మీ కంట్రోల్లో ఉందో లేదో తెలుసుకోండి అంటూ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు మేకర్స్. మన జీవితాలు డిజిటల్ వరల్డ్ కంట్రోల్లో ఉన్నాయా లేకుంటే మనమే వాటిని కంట్రోల్ చేస్తున్నామా అంటూ ఆసక్తికరంగా సాగింది ట్రైలర్. ఆ మధ్య విడుదలైన కాల్ మీ బే ప్రాజెక్ట్ అనన్యకు చాలా మంచి పేరు తెచ్చింది. నేను ఈ మధ్య చూశాను, చాలా బాగుంది అంటూ అనన్య పర్ఫార్మెన్స్ కు ఫిదా అవుతూ పోస్ట్ పెట్టారు ఉపాసన. అసలు కాల్ మీ బేలో అంతలా ఏముందో తెలుసుకోవాలని చూసేశారు మన జనాలు. చేతిలో ఎప్పుడు ఏవో ప్రాజెక్టులున్నా, నిత్యం బిజీగా ఉన్నట్టే అనిపించినా ఇంకేదో మిస్ అవుతున్నారు అనన్య పాండే. ఆ ఇంకేదో ఏంటి అంటే బిగ్ మూవీస్ అనే ఆన్సర్ వినిపిస్తోంది ఆమె ఫాలోవర్స్ నుంచి. సోషల్ మీడియాలో చేసే సందడి సరిపోదు, స్టార్ హీరోల సినిమాల్లో కనిపించినప్పుడే టాలెంట్ కి తగ్గ గుర్తింపు వస్తుందన్నది వారి ఒపీనియన్. లైగర్ సినిమా తర్వాత ఎందుకో తెలుగు మీద ఫోకస్ చేయలేదు అనన్య. ఫస్ట్ సినిమాతో ఫ్లాప్ వచ్చినా వరుసగా సినిమాలు చేసి నిలదొక్కున్న వారు మన దగ్గర చాలా మంది. శృతి హాసన్ లాంటి వారు కూడా ఇలాంటి ఇబ్బందులే దాటుకుని వచ్చారు. సో అలాంటి వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ అమ్మాయి దక్షిణాదికి దూసుకొచ్చేస్తే బాగుంటుందన్నది సౌత్ ఆడియన్స్ అభిప్రాయం. మొన్నటికి మొన్న విజయ్, ఇప్పుడు అజిత్. కోలీవుడ్ లో అసలు ఏం జరుగుతోంది? ఎంతో భవిష్యత్తున్న స్టార్ హీరోలు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? యమ స్పీడ్ మీదున్న రేస్ నుంచి చటుక్కున తప్పుకోవటం ఏంటసలు అంటూ నాన్ స్టాప్ గా చర్చించుకుంటున్నారు నెటిజన్స్. అసలు ఇంతకీ కోలీవుడ్ లో ఏం జరుగుతోంది? తమిళ స్టార్ హీరో ఇప్పుడు రాజకీయాల్లో ఎమా బిజీ. పూర్తిగా ప్రజాసేవకి అంకితం కావాలంటే సినిమాలకు దూరమవ్వాల్సిందేనని ఒక నిర్ణయానికొచ్చేశారు. అందుకే గోట్ తర్వాత మరొక్క సినిమా మాత్రమే చేస్తానని చెప్పారు. దళపతి లాస్ట్ సినిమా అనౌన్స్మెంట్ రీసెంట్ గానే వచ్చింది. ఎవ్వరూ ఊహించని రేంజ్లో దళపతి 69 ఉంటుందని ఇప్పటికే హింట్స్ ఇచ్చేశారు మేకర్స్. ఈ సినిమా తర్వాత విజయ్ మేకప్ వేసుకోవడం అసాధ్యమనే సంగతి ఆల్రెడీ తేలిపోయింది. విజయ్ దారిలోనే ఇప్పుడు అజిత్ ప్రయాణిస్తారా? కోలీవుడ్ లో హాట్ టాపిక్ ఇదే మరి. విజయ్ పొలిటికల్ రూట్ ఎంపిక చేసుకుంటే అజిత్ తనకు ఎంతగానో నచ్చిన మోటార్ రేసింగ్ మీద దృష్టి పెడుతున్నారన్నది వైరల్ అవుతున్న వార్త. 2025లో GT4 ఛాంపియన్షిప్లో అజిత్ పార్టిసిపేట్ చేస్తారన్న వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం సెట్స్ మీదున్న విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ పూర్తవగానే అజిత్ సినిమాలకు కామా పెట్టేస్తారని, రేసింగ్లో కాన్సంట్రేట్ చేస్తారని కోలీవుడ్ కోడై కూస్తోంది. అజిత్ కెరీర్కి కామా మాత్రమే పెట్టాలనుకుంటున్నారా లేకుంటే ఫుల్ స్టాప్ పెట్టేస్తారా అనేది గట్టిగా జరుగుతున్న చర్చ. పాన్ ఇండియా రేంజ్ లో ఇప్పుడు పదే పదే వినిపిస్తున్న టైటిల్ దేవర. ఇంకొన్ని గంటలాగితే ఈ పాటికి దేవర సినిమా టాక్ ఎలా ఉందో మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు. అయితే ఈ సినిమాకి ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 3, 4 అంటూ ఫ్రాంచైజీలాగా ఉంటుందా? దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతున్న ఈ టైంలో సెకండ్ పార్ట్ సంగతులేంటి? దేవర సినిమా రిలీజ్ కి అంతా రెడీ అయిపోయింది. రన్ టైం లాక్ అయింది. సెన్సార్ కంప్లీట్ అయింది. ప్రమోషన్స్ పూర్తయ్యాయి. ఫారిన్ కి కాపీలు వెళ్లిపోయాయి. ఇక మిగిలింది ఒక్కటే, స్క్రీన్స్ మీద బొమ్మ పడ్డం. దానికి కూడా పక్కా ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ డే ఎక్కడెక్కడ ఏ రికార్డులు రిజిస్టర్ అవుతాయోనని టాపిక్ నడుస్తోంది. దేవర ఫస్ట్ పార్ట్ చూడ్డానికి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, సెకండ్ పార్ట్ గురించి కూడా అంతే గట్టిగా ఎదురుచూస్తున్నారు జనం. అయితే దేవర సెకండ్ పార్ట్ పలానా టైంకి స్టార్ట్ కావచ్చని డీటెయిల్స్ ఏవీ రివీల్ చేయడం లేదు కొరటాల శివ. తారక్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఎప్పుడు తీరిక చేసుకుంటే అప్పుడే సెకండ్ పార్ట్ షూటింగ్ అంటున్నారు. ఇమ్మీడియట్ గా దేవర 2 అనే టాపిక్ కి ఒక రకంగా కొరటాల మాటలు చెక్ పెట్టేశాయి. సో ఇప్పుడు చేస్తున్న వార్ 2 నీల్ సినిమా తరువాత కూడా దేవర 2 మొదలవుతుందా లేదా అనేది డౌటే. అంతేకాదు దేవర 2 పార్ట్లు బంపర్ హిట్ అయినా థర్డ్, ఫోర్త్ పార్ట్లు చేయడానికి స్కోప్ లేదన్నది కెప్టెన్ మాట. సెకండ్ పార్ట్తో కథ పర్ఫెక్ట్ గా ఎండ్ అవుతుందని క్లారిటీ చేశారు. సో కొరటాలతో దేవర కాన్సెప్ట్ కి సంబంధించి తారక్ మరొక్కసారి మాత్రమే కలిసి వర్క్ చేస్తారన్నమాట. ఖాన్ల సినిమాలకు వచ్చే కలెక్షన్లు ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి వచ్చాయంటే ఆనందించాలా, ఆశ్చర్యపోవాలా అర్థం కావటం లేదంటున్నారు శ్రద్ధా కపూర్. సక్సెస్ అంటే ఇలా ఉండాలి, జీవితాంతం గుర్తుండిపోయేలా అంటూ వస్తున్న మెసేజ్లు చూస్తుంటే కడుపు నిండిపోతోందట సాహో బ్యూటీకి.
అప్పుడెప్పుడో డార్లింగ్ ప్రభాస్తో సాహో చేసిన శ్రద్ధా కపూర్ ఆ తరువాత సౌత్ వైపు కన్నెత్తైనా చూడలేదు. కానీ నార్త్లో మాత్రం ఇప్పుడు ఆమె పేరు మారుమోగిపోతోంది. మరి అంత క్రేజున్న ఆ అమ్మనిని సౌత్ మేకర్స్ అప్రోచ్ కాలేదా అనే డిస్కషన్ షురూ అయింది. ఏడాదికి 10 సినిమాలు అక్కర్లేదు, అప్పుడప్పుడు స్త్రీ 2 లాంటి సినిమాలు చేస్తే చాలు అనే ఫీలింగ్ వచ్చిందంటున్నారు శ్రద్ధ. స్త్రీ 2కొచ్చిన కలెక్షన్స్ చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపడుతుంటే వారిని చూసి సంబరపడుతున్నానంటున్నారు శ్రద్ధా కపూర్. పెద్ద స్టార్లవసరం లేదు, చెప్పాలనుకున్న కథని ఆసక్తికరంగా చెబితే చాలు, జనాలు ఆదరిస్తారనే విషయం స్త్రీ 2తో మరోసారి ప్రూవ్ అయింది. అందుకే నియర్ ఫ్యూచర్లో స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నానని అంటున్నారు శ్రద్ధ. స్త్రీ 2 సక్సెస్ చూశాక నెక్స్ట్ పార్ట్ ఎప్పుడని అందరూ అడుగుతున్నారట ఈ భామని. అందరిలాగానే తాను కూడా ఫ్రాంచైజీని కొనసాగించే కథ కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పారు శ్రద్ధ. సో త్వరలోనే స్త్రీ 3 ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట. మన దగ్గర చేసింది కొన్ని సినిమాలే అయినా ఒక్క పాటతోనో ఒకే ఒక్క సినిమాతోనో గుర్తుండిపోయిన నాయికలు చాలా మంది ఉంటారు. అలా పేరు చెప్పగానే చటుక్కున గుర్తొచ్చే నిన్నటి తరం నాయికల్లో ఊర్మిళ ఉంటారు. యాయిరే యాయిరే అంటూ ఇప్పటికీ ఊర్మిళని హ్యాపీగా అనుకుంటూ ఉంటారు మనవాళ్ళు. ఊర్మిళ మన దగ్గర సినిమాలు చేసి చాలా కాలమైంది. నార్త్లోనే సెటిల్ అయిపోయిన ఈ లేడీ పెళ్లి చేసుకున్నాక ఫ్యామిలీ లైఫ్కి టీవీ షోలకు పరిమితమైపోయారు. అయితే త్వరలోనే ఊర్మిళ రిటర్న్స్ అనే మాట వినిపిస్తోంది. ఉన్నట్టుండి సినిమాల్లోకి రావాలని ఎందుకనిపించినట్టు? భర్త మోసిన్ అఖ్తర్ నుంచి విడాకులు తీసుకుంటున్నారట ఊర్మిళ. విడిపోవడం ఆయనకిష్టం లేకపోయినా కలిసుండడం తనకిష్టం లేదని ఊర్మిళ విడాకులకు అప్లై చేశారట. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు ముంబై టాక్. తెలుగులో అంతం, గాయం, అనగనగా ఒకరోజు లాంటి సినిమాల్లో మెరిసిన ఊర్మిళకు వర్మ రంగీలా విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. శంకర్ భారతీయుడిలో అదిరేటి డ్రెస్ సాంగ్ అయితే ఎవర్ గ్రీన్. ఇప్పటికీ ఊర్మిళ అనగానే మనవారికి వర్మ హీరోయిన్గానే గుర్తుంటారు. మరి రీఎంట్రీలోనూ వర్మతో కలిసే తెలుగువారిని పలకరిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. Jarisoyo.